ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఉగాది తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అవి వీరికి అనుకూలమా లేదా ప్రతికూలమా? శ్రీ కోద్రినామ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? ఈ రాశి వారు ఏ ఏ రంగాలలో ఉన్నతి పొందుతారు? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉండనున్నాయి? అదేవిధంగా ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయం వీరికి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. వీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అయితే దానికి వీరు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు ఈ సమయంలో ఏదైనా పని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడరు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆ పని పూర్తి చేసేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. తద్వారా సకాలంలో పని పూర్తి చేసుకోవడమే కాకుండా దాని ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. ఆర్థికంగా కూడా బలాన్ని పెంచుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల విషయంలో మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పరముగా 2024లో ఈ రాశివారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సకాలంలో ధనం సమకూడదు. మీరు గతంలో ఇతరులకు అప్పు ఇచ్చి అది ఈ సమయంలో వసూలు చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది మీకు ఈ సమయంలో వసూలు కాదు. తద్వారా కొంత ఆర్థిక నష్టాన్ని పొందవలసి ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుకోవడం కోసం కొన్ని సందర్భాలలో అప్పు చేసి మరిన్ని ఇబ్బందులను కొని తెచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. కెరియర్ పరంగా ఈ రాశివారు ఉగాది తర్వాత ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఎవరైతే గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ ఉగాది తర్వాత ప్రభుత్వం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తితో పాటు సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎంతో సానుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఈ రాశివారు నూతన వ్యాపారాలను ప్రారంభించి ఎన్నో లాభాలను పొందుతారు. ఎవరైతే గత కొంతకాలంగా చేస్తున్న వ్యాపారాన్ని వివిధ రంగాల్లో విస్తరించాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ఈ వ్యాపార విస్తరణ అనేది చాప కింద నీరులా ఎంతో వేగంగా పారుతుంది. వ్యాపారంలో ఎన్నో లాభాలను ఆర్జిస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం మాత్రం ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఆగస్టు నుండి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ భాగస్వాముల పట్ల వ్యాపార ఒప్పంద విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను అందుకోబోతున్నారు. ఉగాది తర్వాత ఈ రాశి వారికి చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. అన్ని రంగాలలో తమదైన గుర్తింపును సాధిస్తారు. కేవలం చదువు పట్ల మాత్రమే కాకుండా క్రీడల పట్ల కూడా ఆసక్తిని కనపరుస్తారు. ఈ రంగాలలో టాలెంట్కు తగ్గ గుర్తింపును పొందుతారు. ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది. కాంపిటేటివ్ రంగాలలో ఉన్నవారు ఈ రాశివారు ఏప్రిల్ తర్వాత ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో ఈ రాశి విద్యార్థులు విద్యాపరంగా ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. సంవత్సర ప్రథమార్థంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తద్వారా వీరికి మానసిక ఆందోళన, ఒత్తిడి అధికమవుతాయి. ఈ సమయంలో ఈ రాశివారు గొంతు సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి కొంతవరకు విముక్తి పొందుతారు. అయితే సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యవంతులుగా జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారు.
భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఏర్పడిన విభేదాన్ని ఈ ఉగాది తర్వాత పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ ఒకరి ఇష్టానుసారంగా మరొకరు ప్రవర్తిస్తూ ఉండటం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశివారు ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఈ సమయంలో లభిస్తుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. సమాజంలో ఉన్నత పదవిని స్వీకరిస్తారు. ప్రజలకు వీరు చేసిన సేవా కార్యక్రమాల పట్ల నమ్మకం ఏర్పడి వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వీరిపై ఎంతైనా ఉంది. కానీ కొన్ని సందర్భాలలో నమ్మిన వర్గమే మీకు ఇబ్బందులను తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశివారు ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ చేతుల మీదుగా ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వాటి ద్వారా మీ గౌరవ మర్యాదలు మరింతగా బలపడతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. సూర్య భగవానునికి ప్రతిరోజు అర్ఘ్యాన్ని సమర్పించండి. తద్వారా ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. దక్షిణామూర్తిని దర్శించండి. గోమాతను సేవించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను పఠిస్తూ రామ మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి కనకతార స్తోత్రాన్ని పఠించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా 9 శుక్రవారాలు చేసినట్లయితే మీ యొక్క సర్వాభిష్టాలు నెరవేరుతాయి. సోమవారం నాడు శివాలయంలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని బయటికి వెళ్లడం ద్వారా వెళ్లిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పేదలకు అనాథలకు మీకు తోచినంతలో అన్నదానం గాని వస్త్రదానం గాని చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. పక్షులకు మూగ ప్రాణులకు ఆహారం పెట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఉగాది తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అవి వీరికి అనుకూలమా లేదా ప్రతికూలమా? శ్రీ కోత్రినామ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? ఈ రాశివారు ఏ ఏ రంగాలలో ఉన్నతి పొందుతారు? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉండనున్నాయి? అదేవిధంగా ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది.